హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ అయితే షేర్ చేసుకొని, రెగ్యులర్ వ్లాగ్స్ అవన్నీ. ఇక్కడ వచ్చేసి నేను పూరి కర్రీ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి అన్నీ కట్ చేసుకుంటాను అనమాట. నా వాయిస్ కొంచెం జలుబు చేస్తుంది. ఇది వచ్చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది దీవెన ఫంక్షన్ అంటే చిన్నది 11th డే అనమాట. అది అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా ఎక్కువగా ఉందన్నమాట ఆ టైంలో. అందుకే కొంచెం ముక్కులు అవన్నీ బ్లాక్ అయిపోయాయి. కొంచెం జలుబు చేసింది. అడ్జస్ట్ అవ్వండి వాయిస్ కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉంటే. ఇది వచ్చేసి దీవెన ఫంక్షన్కి ఒక 3 days ముందనమాట. ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు కదా చూడడానికి చుట్టాలు. ఇంకా అప్పుడు దీనివల్ల కూడా వచ్చారు. మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ కోసం పూరి చేస్తున్నాను. అంతకుముందు సేమియా ఉప్మా చేశాను, రవ్వ ఉప్మా చేశాను, గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, సేమియా ఉప్మా ఇవన్నీ చేశాను. ఎందుకంటే మధ్యలో నేను షూటింగ్స్ కూడా వెళ్ళడం జరుగుతుందనమాట. మా వారు నేను ఇద్దరం ఇంట్లో ఉండట్లే, అత్తయ్యనే ఉంచేసి వెళ్ళాము దీవెన దగ్గర. సాంగ్ షూటింగ్స్ ఒకటి, ముకుంద షూటింగ్స్ ఒకటి, అవన్నీ ఉండడం వల్ల నేను పిండి నానబెట్టడం పొద్దున్నే అవి అవ్వట్లేదు. ఇంకా సాంగ్ షూటింగ్కి అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లెగిస్తే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మాకు నైట్ 1:30 అయింది. బెడ్ మించి 4కి లెగిస్తే మళ్ళీ నైట్ 1:30కి వచ్చి పడుకున్నాం అనమాట. ఇంకా ఆ టైంలో నాకు అత్తయ్యకి ఎక్కడ ఉన్నాయో దొరకదు. నేను వెళ్ళిన దగ్గర సిగ్నల్ సరిగ్గా లేవు. నెక్స్ట్ ఇంకా వాటికి వెళ్ళినప్పుడు కొంచెం ఇవి చూసుకోవడం, ఇంట్లోకి కావాల్సిన చూసుకోవడం, అంటే మామూలుగా ఈ కొంచెం చిన్న ఫంక్షన్ అయినా సరే వాటికి సంబంధించినవి, మా రెగ్యులర్ వీడియోస్, నెక్స్ట్ బయటికి వెళ్ళే షూటింగ్స్, అంతా హడావుడి ఉండడం వల్ల టిఫిన్కి ఏమి నేను ఇంకా ఆ టైంకి ఏది వస్తే అది ఇన్స్టెంట్గా చేసేస్తున్నాను అనమాట. ఇంకా అందుకోసం అనేసి పూరి చేశాను ఆ రోజు. గోధుమ పిండి తెప్పించేసి ఒక పక్కనైతే టీ పెట్టేశాను. నేను బయటకు వెళ్ళే రోజైతే ఇంకా మార్నింగే అన్నం, కూరలు ఇవన్నీ చేశాను. యాక్చువల్గా ఏమైందంటే నేను బ్లాగ్స్ కూడా షూట్ చేశాను, కానీ షూటింగ్ వెళ్ళినప్పుడు స్పేస్ లేదనేసి మొబైల్లో నేను అవి ఫాస్ట్గా పాత వీడియోస్ అనుకొని డిలీట్ చేశాను. ఇంకా చాలా చేశాను అనమాట. దోశపిండి కూడా 2-3 daysకి ఒకసారి పట్టాను. స్టార్టింగ్లో అత్తయ్య వచ్చిన కొత్తలో మేము బయటకు వెళ్తే దోశ వేసి ఇవ్వచ్చు కదా అనేసి పల్లీ చట్నీ అంతా గట్టిగా చేసేసి తాలింపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను. దోశపిండి రుబ్బాను 2 days సరిపడా, ఒక 2 glasses అవి. మొత్తం అంతా కూడా వీడియో అంతా డిలీట్ అయిపోయింది. అంటే చాలా 2-3 వీడియోస్ పోయాయి అనమాట. దాంట్లో చాలా బాధపడ్డాను. ఎందుకంటే మనం చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట. అంత హడావిడిగా నైట్ అంతా ప్రిపేర్ చేసి అన్నీ పెట్టి ప్రిపేర్ చేయడంతో పాటు మళ్ళీ అవన్నీ వీడియో కూడా షూట్ చేసుకున్నాం కదా. అంటే మామూలుగా మనకి పని ఒక 1/2 hour ఉంటే వీడియో చేస్తే 1 hour 1.5 hour పడుతుంది అనమాట. కెమెరా సెట్ చేసుకోవడం, ట్రైపాడ్, రింగ్ లైట్ ఇవన్నీ పెట్టుకోవడం అంటే చేసే వాళ్ళకి తెలుస్తుంది. అందుకనేసి నాకు చాలా బాధగా అనిపించింది. ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. ఒకసారి కాదు, చాలాసార్లు జరుగుతాయి. ఒకసారి ఎడిటింగ్ మధ్యలో ఏదైనా రెసిపీ చేస్తుంటే మధ్యలో వీడియో ఆన్ అవుతుంది, కానీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. మనం కొంచెం సగం రెసిపీ చేసిన తర్వాత ఇంకా కంప్లీట్గా అవ్వదు కదా. ఇంకా అట్లా పెట్టకుండా వీడియోలు కూడా చాలా ఉన్నాయన్నమాట. చిన్న మిస్టేక్సే, కాకపోతే మొత్తం మనం పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే 1-10 సార్లు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాం మేము. వాయిస్ కానీ వీడియో కానీ ఏదైనా చేసేటప్పుడు అంత కష్టంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఆనియన్స్ మగ్గేంత వరకు మధ్యలో పిండి కలుపుకుంటూ పక్కన పెట్టేసి నేను ఉండల్లో కూడా చేసేసి పక్కన పెట్టాను అనమాట. పూరీలు మాత్రం చాలా బాగా చేస్తాను నేను. అంటే చాలామంది తిన్నవాళ్ళు చెప్తారు బాగుంటాయి. మెయిన్ ఏంటంటే మనం పూరి కలుపుకునేటప్పుడు నేను ప్రతిసారి చెప్పేది అదే, పిండి గట్టిగా మిక్స్ చేసుకోవాలి. చపాతీకి అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి, పూరికి మాత్రం గట్టిగా కలపాలి. పిండి ఒక 5 minutes అన్న బాగా ఇట్లా మనం పిండిని ఇట్లా పిసుకుతూ బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం, పెద్ద పూరి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు ఉండేలాగా తీసుకోవాలి ఉండలు. ఆయిల్ అయితే మంచి హీట్ ఉండాలంటే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనకు పూరి బాగా కాలుతుందా లేదంటే మరీ నూనెలో ఉడుకుతుందా చెప్పగానే చూసుకుంటూ చేసుకోవాలి. మందం కూడా మనకి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవద్దు అనమాట. పూరి మందంగా ఉంటే గట్టిగా అయిపోయింది. అయిన తర్వాత ఆయిల్ బాగా పీల్చుతుంది. పల్చగా ఉంటేనేమో ఊకనే చిరిగిపోయి మనకి అంత పొంగదనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ రెడీ చేస్తున్నాను. పిండి మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. పూరీలోకి ఈ కర్రీ అయితేనే మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తింటారు. నాకు పెద్ద ఇష్టం ఉండదు. మా వారికి ఇదైతేనే ఇష్టం. నాకు టమాటో చట్నీ ఇష్టం అనమాట పూరీలోకి. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇంకా చికెన్, మటన్ అయితే ఇంకా బాగుంటుంది. టమాటో చట్నీ. ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో చెప్పండి. మీ ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం లేదో చెప్పండి కామెంట్లో. మా దీవెన వాయిస్ ఓవర్ ఇస్తుంది నాతో పాటు.
ఇక్కడ వచ్చేసి ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసేసి ఆయిల్ వేసిన తర్వాత వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్, నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేశాను, కారం ఏమి యాడ్ చేయలేదు. ఆ తర్వాత ఇంకేం వేసాను, ఒక ఆలు వేసాను చిన్న చిన్న పీసెస్ కట్ చేసి. యాక్చువల్గా ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు, చెప్పాను కదా నాకు అంత టైం లేదు, అంత చేయాలని అంటే ముందే అనుకోలేదన్నమాట. అందుకే నేను చిన్నగా కట్ చేశాను, ఆలు పీసెస్ కూడా తొందరగా మగ్గుతాయని. నూనెలో కాసేపు మగ్గిచ్చేసి ఇవన్నీ ఉడికిన తర్వాత మనకి ఈజీగా ఒక 7 మెంబర్స్ వరకు వస్తుంది అనమాట ఈ కర్రీ. నేను 4 స్పూన్స్ శనగపిండి తీసుకొని ముందే వాటర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మనకు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకా మిక్స్ చేసుకున్న పిండి కూడా దాంట్లో వేసి సిమ్లో పెట్టేసి కలుపుకోవాలి. మరీ చిక్కగా చేస్తే ఏమవుతుందంటే మనకి కొంచెం లేట్గా తినే వాళ్ళు ఉంటారు కదా, లేట్గా లేచిన వాళ్ళు, తొందరగా అంటే ఫ్రెష్ అవ్వకుండా కొంచెం టైం పట్టే వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది. కాబట్టి మనం చేసుకునేటప్పుడే కొంచెం లిక్విడ్ ఆ టైప్లో చేసుకుంటే కొంచెం లూజ్గా ఉండేలాగా, చల్లారే కొద్దీ అది లైట్గా మనకి చిక్కగా అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ తినే వాళ్ళకి కొంచెం లూజ్గానే అనిపిస్తుంది, కొంచెం గోరువెచ్చగా అయ్యే కొద్దీ మనకి అట్లా వస్తుంది. ఇప్పుడైతే నెక్స్ట్ చెప్పాను కదా అన్నీ రెడీ చేసి పెట్టేశాను అనేసి. యాక్చువల్ చపాతీ పీట కూడా పెట్టలేదు, మళ్ళీ అవన్నీ కడగాలి, ఇదంతా కిచెన్ కౌంటర్ అంతా కడగాలనేసి హడావుడిగా బయటికి వెళ్ళాలని నేను ప్లేట్ పైన చేసేసాను. ఇంతకుముందు నేను చపాతీ కోలా కర్ర తీయనప్పుడు ప్లేట్ పైన చేసేదాన్ని చపాతీ అవి. కానీ ఇక్కడ వచ్చేసి ఆయిల్ మంచిగా హీట్ అయింది. ఆయిల్ కూడా ఎక్కువ డీప్ ఫ్రై తినని వాళ్ళైతే మళ్ళీ వాడిన ఆయిల్ వాడము అనుకుంటే కనుక చిన్న కడాయి, స్టీల్ కడాయి తీసుకుంటే మనకి పూరీకి ఆయిల్ తొందరగా హీట్ అవుతుంది, పూరి మంచిగా పొంగుతుంది. కొంచెం చిన్నగా ఉన్న తీసుకుంటే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అనమాట, మనకి హీట్ అనేది కరెక్ట్గా వస్తుంది. నేను ఎక్కువ మీరు గమనించినట్టయితే ఈ స్టీల్ కడాయిలోనే ఎక్కువ పూరీ చేస్తాను నేను. కొంచెం వడకి బోండాకైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి కాబట్టి కొంచెం మందంగా ఉన్న కడాయి అయితే బెటరు. ఇంకా నేను అప్పటికప్పుడు రుద్దుకుంటూనే మొత్తం ఒక్కొక్క పూరి చేస్తూ ఉంటాను. కర్రీ చేసి రెడీగా పెట్టేశాను కదా, ఇంకెవరెవరైతే ఫ్రెష్ అయిపోతారో వాళ్ళకి వేడి వేడి పూరీలు వేసి కర్రీ వేసేసి ఇచ్చేస్తాను అప్పటికప్పుడే. పొంగినప్పుడు తింటే నా ఫీలింగ్ బాగుంటుంది. చేసే వాళ్ళకి కూడా పూరి చేసినప్పుడు మంచిగా పొంగితే సాటిస్ఫాక్షన్ వేరు. తినేటప్పుడు కూడా వేడి వేడి అంటే పూరీలన్నీ నలిగిపోయిన తర్వాత ఒకదాని మీద ఒకటి వేసిన తర్వాత తింటే తిన్న వాళ్ళకు కూడా అలా అనిపించదు అనమాట. అందుకే నేను ఫస్ట్ కర్రీ చేసి పక్కన పెడతాను. దోశ, ఇడ్లీ చేసిన చట్నీ చేసి పక్కన పెట్టేసిన తర్వాత వేడివేడిగా టిఫిన్ వేసి ఇస్తే వాళ్ళకి అలా తింటారనమాట. నూనె ఎందుకు అందులో ముంచానంటే మళ్ళీ పక్కన గిన్నెలు ఎందుకు టైం వేస్ట్ అనేసి నేను కడాయిలో నుంచి తీసుకుంటాను ఎప్పుడు. దాంట్లో నుంచే చిన్న ఉండకి కొంచెం అంటించేసి ఒక చుక్క దాంట్లో వేసేసి ఇలా రుద్దేసి వేస్తూ ఉంటాను. పూరి సైజ్ అంటే మనం తీసుకున్న కడాయిని బట్టి తీసుకున్న ఆయిల్ని బట్టి చేసుకోవాలంతే. ఫైనల్గా పూరీలు అయితే చాలా బాగా వచ్చాయి అనమాట. నాకు ప్లేస్ మంచిగా ఉంటే కొంచెం ఇరుకుగా కంజెస్టెడ్గా లేకపోతే బాగుంటే బాగా వస్తుంది. ఒక్కోసారి హడావిడిగా చేసిన వంటలు చాలా బాగా కుదురుతాయి అన్నమాట. తొందరగా చేయాలి, ఏదైనా ఊరు నుండి వచ్చినా లేదంటే ఊరు వెళ్ళాలన్నా సింపుల్ రెసిపీస్ చేస్తాను చూసారా, చాలా బాగుంటాయి. ఒక్కొక్కసారి బాగా ప్రిపేర్ అయ్యి బాగా చేయాలనుకున్నా మాత్రం మొత్తం పాడైపోతూ ఉంటాయి అన్నమాట. అది మనకి ముందు ఏం చేయాలి, ఎలా చేయాలని ఒక మైండ్లో ఒక థాట్ ఉంటే మాత్రం వంట అనేది కరెక్ట్గా వస్తుంది. దానికి సంబంధించిన అంటే ముందే ప్రిపేర్ అయితే కనుక అంతా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి, అదొకటి. ఏ పనికైనా సరే, వంటకే కదా దేనికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయాలని ఇష్టం ఉంటే కనుక ఆటోమేటిక్గా మనకి ఆ పని అనేది సక్సెస్ అవుతుంది. ఇంకొకరికి చేసేసి ఇస్తున్నాను. ఆ తర్వాత ఇంకా కొంచెం సేమియా ఉప్మా కూడా చేశాను. ఏది తినే వాళ్ళకి అది. ఎక్కువ ఫంక్షన్స్ అంటే జనం ఉన్నప్పుడు మాత్రం మ్యాక్సిమం ఉప్మానే చేస్తాం కదా, తొందరగా అయిపోతుంది. ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా మనం ఆర్డర్ ఇచ్చుకోవాలి అంటే క్యాటరింగ్ వాళ్ళకి ఇడ్లీ, వడ, చట్నీ, సాంబార్ ఇవి ఈజీగా అయిపోతాయి అన్నమాట. దోశ కూడా దోశ అవ్వదు మమ్మీ, దోశ వేస్తూ ఉండాలి. ఇడ్లీ, వడ అయితే చేసుకొని తీసుకొచ్చేస్తారు, చట్నీ, సాంబార్ కూడా చేసుకొస్తారు కాబట్టి అయిపోతాయి. యాక్చువల్గా డీప్ ఫ్రై చేసే ఐటమ్సే తొందరగా అయిపోతాయి. కర్రీస్ కానీ, ఫ్రైలు కానీ, పూరి కానీ, వడ కానీ ఫాస్ట్గా అవుతుంది. దోశ చాలాసేపు 2 వైపులా కాలాలి. ఒకరికి ఎగ్ దోశ, ఒక ఆనియన్ దోశ, ఒకరికి ఎగ్, ఒకరు ఆనియన్, ఒకరు పన్నీర్, ఒకరు చీజ్, ఒకరు మసాలా, ఇన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట. మా పిల్లలు కూడా పాపం బాగానే అడ్జస్ట్ అవుతారు ఏది పెట్టినా. ఈ 2-3 రోజుల నుంచి ఇంకా అమ్మ వాళ్ళు దీవెనకి ఈ సారె తీసుకొచ్చారు కదా, పొద్దున్న లేవడం చలికి నేను కొంచెం లేటుగా లేస్తున్నా
పాలు బూస్ట్ వేసేసుకొని దాంట్లో టీ అప్పలు అనేసి దాంట్లో వేసుకొని తింటారనమాట. నాకు అసలు యాక్చువల్ నిద్ర బాగా వస్తుంది ఆ రోజు, ఎందుకంటే నైట్ షూటింగ్ చేసేసి వచ్చాము. మా దీవెన్ బాబుకేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి బాక్స్ పెట్టేశాను. ఇంకా అదే వాడు తినేసి వెళ్ళాడు. కొంచెం తిను నాన్న, లేట్ అయిపోయిందని అంటే. ఆ తర్వాత ఇంకా అప్పుడు టిఫిన్ చేస్తున్నాను నేను. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది అమ్మలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక వరం లాంటిది అనమాట. పిల్లలకి వేడివేడి అన్నం వండుతాం కానీ కర్రీస్ ఏమి ఉండవు కదా, వాళ్ళు కలుపుకోలేకుండా మళ్ళీ దీవెన్ బాబు లాంటి వాళ్ళకి కలిపి పెట్టే వాళ్ళకైతే బాగుంటుంది. వాడికి ఎగ్ ఇష్టం కాబట్టి నేనైతే మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు కర్రీ, ఒక్కొక్క రోజు ఏమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎలాగో ఎగ్ తినాలి కదా, ఒక 2 ఎగ్స్ వాడికి మొత్తం అంతా ఫ్రై చేసేసి కొంచెం ఒక కప్పు రైస్ వేసి ఇస్తున్నాను. బాక్స్ ఖాళీగా వస్తుంది. వాడికి ఇష్టము అంటే స్పైసెస్ ఏం వేయను నేను, జస్ట్ ఉప్పు లైట్గా వేసేసి కారం కూడా లైట్గా వేస్తాను. ఎక్కువ తినడు వాడు కారం ఎక్కువ తినడు. ఈరోజు దీవెన చేసినప్పుడు కొంచెం స్పైసీగా చేశాను. ఇది ఎప్పుడు వీడియో అనుకుంటున్నారు? దాదాపు కావస్తుంది 1 వీక్ కావస్తుంది. అప్పటి వీడియోలు వాయిస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాయి. ఎప్పుడు అంటే టైం కుదిరిందనమాట. చూడండి, నాకు పూరీలు చల్లారిపోయినా పొంగకుండా ఉన్నా సరే అట్లా పెడితే మంచిగా అనిపించదు. మధ్యలో స్టవ్ సిమ్లో పెట్టేసి ఎవరైతే మొహం కడుక్కొని వచ్చేసారో వాళ్ళకి ఒక్కొక్కరు పెట్టిస్తేనే మంచిగా అనిపిస్తుంది, వేడివేడిగా తింటారు కదా అని. పక్కన టీ అయిపోయింది, టీ తాగేశారు. ఇంకా పక్కన కుక్కర్లోనేమో దీవెన్ బాబుకి రైస్ పెట్టేసి అని చెప్పాను కదా, అదైతే అలాగే ఉంది. మళ్ళీ మధ్యాహ్నానికి వంట ప్రిపేర్ చేయాలి. పక్కనేమో పాలు కాగుతూ ఉన్నాయి అన్నమాట. ఇంక నేను ఎవరిని ఏమీ చూపించలేదు, మార్నింగే కదా కొంచెం అందరూ అంటే కంఫర్ట్గా ఉండరు కాబట్టి ఓన్లీ నేను ఒక్కదాన్నే ఉన్నాను వీడియోస్లో. ఇంకా అత్తయ్య వాళ్ళకి, మా వారికి అందరికీ పెట్టేసి ఇచ్చేసాను. కర్రీ కూడా వేడి వేడిగా ఉంది, అందులో చలి పెడుతుంది కాబట్టి హైగా ఉంటుంది తినడానికి. ఇదే పిండితో మనం చపాతీ కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఆయిల్ వేసి మనం కాసేపు రెస్ట్ ఇవ్వాలన్నమాట. దానికి గట్టిగా కలిపాం కదా, సాఫ్ట్గా అవ్వడానికి కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసి సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు చపాతీ కూడా చేసుకోవచ్చు ఒకటే పిండితోటి. సేమ్ గోధుమ పిండి, సేమ్ వాటర్, సేమ్ సాల్ట్ అదే కదా, దాంతో రుద్దొచ్చు కదా అనుకుంటే మనకి ఒకసారి ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ ఉంటుంది. సాఫ్ట్గా కలిపిన చపాతీ పిండి మనకి రుద్దడానికి కూడా ఈజీగా ఉంటుంది, చేతులు ఎక్కువ నొప్పి రావు, అంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. మొత్తము కాలడం కూడా అది మెత్తగా వస్తాయి. ఈ గట్టిగా కలిపిన పిండి గట్టిగా రుద్దాలి, కాలడం కూడా గట్టిగా వస్తాయి. అంటే ఒకసారి చేస్తే ఎక్స్పీరియన్స్ అవుతారనమాట. అలాగే చాలామంది మా దీవెనని బ్లెస్ చేశారు, చాలా బాగుంది, చాలా బాగా చేశారు ఫంక్షన్ అని. అదంటే యాక్చువల్లీ ఫంక్షన్ కాదు, అంటే చిన్నగా 11th డే అంటే ఇంట్లో చేసుకుంటాం కదా, తలస్నానం అది చేపించేసి ఒక 4 చేయి కడిగించడం అలాగా వీడియోస్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు, మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్